తలుపుతి. హలో, వెల్కమ్ బ్యాక్ టు యాపిల్ పండు. అండ్ ఇప్పుడైతే జననాయకన్ ట్రైలర్ రిలీజ్ అయింది. యాజ్ ఇట్ భగవంత్ కేసరి యాజ్ ఇట్ ఈస్ దింపేసిరు దాని రీమేకే. కానీ ఎందుకు అనిరుద్ధ్ గారి మార్క్ అనిపించలేదు. స్టిల్ ట్రైలర్ బాగుంది. తలపతి గారే ఓన్లీ సేవియర్ ట్రైలర్కి బాగా లాక్కొచ్చారు. అండ్ పొలిటికల్ డైలాగ్స్ కూడా చాలా బాగా పెట్టారు. యాక్చువల్ మనం చూస్తూనే ఉంటాం. పీకే సార్ కూడా అంతే పొలిటికల్ డైలాగ్స్ పెడతారు ఆయన సినిమాస్లో. ఇప్పుడు ఈయన కూడా పొలిటికల్ డైలాగ్స్ లాస్ట్లో పెట్టారు బాగానే. అండ్ ప్రతి సినిమాలో ఆయన ఉంటాయి పొలిటికల్ డైలాగ్స్. తలపతి సినిమాలో ట్రైలర్ అయితే చాలా బాగుంది. అండ్ నేనైతే భగవంత్ కేసరి చూడలేదు ఇప్పటిదాకా. యాక్చువల్లీ నేను బాలకృష్ణ గారి సినిమాలు ఎక్కువ చూడను. అఖండ ఒక చూసిన, లయన్ ఒకటి చూసిన, మళ్ళీ మొన్న అఖండ 2 చూసిన. సో అఖండ 2 రివ్యూ అలా వెళ్ళిపోయింది. నేను భగవంత్ కేసరి చూడలేదు కాబట్టి దీని మీద కొంచెం ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అండ్ ట్రైలర్ కూడా బాగా చూపించారు. అండ్ పూజా హెగ్డేని మొత్తం సైడ్ తీసి పడేసారు. మొత్తం ఆల్మోస్ట్ స్టోరీని బాగా కాన్సన్ట్రేట్ చేసినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే పాలిటిక్స్లో ఉన్నారు కాబట్టి ఇలాంటి టైంలో రొమాన్స్ అవి ఇవి పెట్టుకోకుండా స్వాగ్, డైలాగ్స్, ఫైట్స్, ఒక మెసేజ్, ఒక మంచి ఎండ్, ఒక సోల్ఫుల్ ఎండ్ ఇవ్వడానికి ట్రై చేస్తారు. మంచి మూవ్. అండ్ ఎక్కడ బీజం లేవలేకపోయింది నాకు. ఎందుకు అనిరుద్ధ్ గారు ట్రాక్ తప్పారా అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన లాస్ట్ బీజం అంటే కూలీ అనుకుంటా. ఈ మధ్యలో కింగ్డమ్ పెద్దగా బీజం అంతేం ఎక్కలేదు. ఆయన మార్క్ కనిపించలే యాక్చువల్ నాకు. ట్రైలర్ అయితే బాగుంది, నాట్ అవుట్ స్టాండింగ్. అండ్ మూవీ మీద అయితే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ప్రజెంట్ గొడవలు కూడా జరుగుతున్నాయి. ఏ స్క్రీన్ ఎవరికి ఇవ్వాలని. రాయసాబ్కి స్క్రీన్స్ తగ్గించి దిల్ రాజు గారు జననాయకన్ అని తమిళ మూవీకి స్క్రీన్స్ ఇస్తున్నారంట. అండ్ అక్కడ రాయసాబ్కి అలా ఇస్తారంటే వాళ్ళ ఇవ్వరు. మన టాలీవుడ్ వాళ్ళే ఇలాంటివన్నీ ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. ఇలాంటివన్నీ వేరే ఇండస్ట్రీకి స్క్రీన్స్ ఇవ్వడం, మన ఇండస్ట్రీని అక్కడ తక్కువ చేయడం చేస్తూ ఉంటారు. ఇలాంటి అవసరం అనిపిస్తుంది చూసుకొని అలా. ఎందుకంటే ఫస్ట్ మన సినిమా, తర్వాత అవతల వాళ్ళ సినిమా అన్నట్టు మనం ఫీల్ అవ్వాలి. వేరే ఇండస్ట్రీ కూడా అట్లే ఫీల్ అవుతారు. స్టిల్ తలపతి గారు లాస్ట్ సినిమా కాబట్టి ఎక్స్క్యూజ్ చేద్దాం. ఇక మూవీ అయితే ఎట్లుంటుందో చూద్దాం. దీనికైతే ఆపోజిట్గా శివకార్తికేయ గారి సినిమా కూడా రిలీజ్ అయింది రియల్ ఈవెంట్స్ పైన. అండ్ అక్కడ గట్టి క్లాష్ ఉంది. ఇక్కడేమో ప్రభాస్, చిరంజీవి గారికి మంచి క్లాష్ ఉంది. అసలు పొంగల్ అయితే సురసురం మండిపోతుంది బాక్సాఫీస్ దగ్గర. ఎట్లుంటుందో చూద్దాం. ట్రైలర్ అయితే అబ్సల్యూట్ కేసీపీడి, బట్ నాట్ అప్ టు ద మార్క్. ఓకే, చూసేయచ్చు. నేను తెలుగు ట్రైలర్ చూసిన, డైలాగ్స్ కూడా బాగానే అర్థమైంది. భగవంత్ కేసరి దింపారు. కాకపోతే ఇక ఎగ్జిక్యూషన్ మూవీ ఎట్లుంటుందో నేను ఎక్సైటెడ్ ఉన్నా. అండ్ తలపతి గారు లాస్ట్ మూవీ కాబట్టి ఆయన మూవీస్ కూడా నేను చాలా చూస్తూ ఉంటాను. నాకు ఆయనతో కొంచెం రెస్పెక్ట్, అభిమానం. పాలిటిక్స్ పరంగా అయితే నాకు తెలియదు, కానీ సినిమా పరంగా అయితే తలపతి గారిని నేను లైక్ చేస్తాను. మంచిగా ఉంది ట్రైలరు. అండ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అండ్ ట్రైలర్ బాగుంది. చూద్దాం ఎట్లుంటుందో. రివ్యూ కూడా మన ఛానల్ అప్లోడ్ అవుతూ ఉంటుంది, చూస్తుండండి. దట్స్ ఆల్ అబౌట్ దిస్ ట్రైలర్ రివ్యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు యాపిల్ పండు. లవ్ యూ ఆల్. సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్. హ్యాపీ వీకెండ్.